గరికిపాటి మల్లావధాని విద్యార్థి శతకం 19వ శతాబ్దం. దీనికి గుడ్డు గుర్తు విద్యావధాని విద్యార్థి శతకం విద్యావధాని గరికపాటి మల్లావధాని జస్ట్ గుడ్డు గుర్తు అన్నమాట. మారద వెంకయ్య భాస్కర శతకం. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. దీనికి గుడ్డు గుర్తు భాస్కరుడు మారడు. భాస్కరుడు ఎప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా మారడు. భాస్కరుడు మారడు. మారద వెంకయ్య భాస్కర శతకం. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు భాస్కరుడు. 17వ శతాబ్దం. పక్కి అప్పల నరసయ్య ఈయన కుమార శతకం. కుమారుడు ఎప్పుడు నసబెడతా ఉంటాడు. కొడుకులే ఎప్పుడు నసబెట్టేది కుమార శతకం. కుమార శతకం అంటానే పక్కి అప్పల నరసయ్య. మా కుమారులకి 16 సంవత్సరాల తర్వాత త్రోట్ మారుతుంది కాబట్టి ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. పెరుమాళ్ళ మునెప్ప. పెరుమాళ్ళ మునెప్ప ఈయన రాసిన శతకం విద్యాశతకం. ఇక్కడ ఆయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఇప్పుడు విద్యార్థులందరూ మన అందరూ కూడా 20వ శతాబ్దానికి చెందిన వాళ్ళం కాబట్టి చదువుకుంటున్నాం 20వ శతాబ్దంలో. ఇక్కడ మనకు గుర్తు ఏమంటే విద్య పెరుగు తినదు. విద్య పెరుగు తినదు. పెరుమాళ్ళ మునెప్ప విద్యాశతకం. విద్యాశతకం. కంచర్ల గోపన్న దాశరథి శతకం. ఇది ఒక పాట మనకు. దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి అనే పాట ఉంది కదా. అంటే కంచర్ల గోపన్న. మంచిరాజు శివరామరాజు ఈయన రాసిన శతకం మనుల మూట శతకం. రాజు దగ్గర ఎప్పుడు మనుల మూటలు కుప్పలు కుప్పలు ఉంటాయి. రాజుల యొక్క మనుల మూటలు కుప్పలు కుప్పలు ఉంటాయి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఈ శతాబ్దంలోనే ఎక్కువగా మన శతాబ్దం అనుకున్నాం. బమ్మెర పోతనామత్యుడు నారాయణ శతకం. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు అనమాట. ఇక్కడ పోతనారా బమ్మెర పోతనామత్యుడు నారాయణ శతకాన్ని రచించాడు. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం. ఈమె కూడా 20వ శతాబ్దానికి చెందింది. వెంకటేశ్వర స్వామి గుండ్లన్నీ ఎత్తున్నాము. ఆడ వరదరాజ స్వామి టెంపుల్ ఉంది కదా. వరదరాజ స్వామికి గుండు గీచుకున్నాం అని గుర్తుపెట్టుకుంటే వరదరాజ శతకం. గుండ్లపల్లి నరసమ్మ. కొండూరు వీరరాఘవాచార్యులు ఈయన రాసిన శతకం మిత్ర సాహస్రీ శతకం. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఇక్కడ మన గుర్తు ఏమంటే వీరరాఘవుడు ఒక మంచి మిత్రుడు. మిత్ర కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రీ శతకం. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు.